గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో సంక్రాంతి అందరూ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను కొంచెం టూర్ వెళ్ళే పని ఉంది నాకు, ఇంటర్నేషనల్. సో దానికోసం అయితే షాపింగ్ చేస్తున్నాను. మా పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళాలంటే నాకు పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఎప్పుడు నేనే వెళ్తాను. సో ఈరోజైతే ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా వస్తానన్నారు. సో వాళ్ళు కూడా తీసుకొని వెళ్తున్నాను. మా పాపకి కాలేజ్ లేదు, చిన్నదానికి స్కూల్ కూడా లేదు. సో వాళ్ళు కూడా నాతో పాటుగా షాపింగ్కి అయితే వచ్చేసారు. చెప్పాను కదా, నాకు కొంచెం ఇంటర్నేషనల్, నేను దుబాయ్ వెళ్తున్నానండి కొంచెం పని మీద. సో దానికోసం అయితే నేను షాపింగ్కి వచ్చాను. పండగ అయిపోయినా సరే ఎంతమంది ఉన్నారో చూడండి జనాలు అయితే. ఈ లక్కీ షాపింగ్ మాల్లోని ఎప్పుడు చూసినా సరే బిజీగా ఉంటుందండి. వైజాగ్ లక్కీ షాపింగ్ మాల్ అండి. చూస్తున్నారా ఎంత జనాలు ఉన్నారో పండగ అయిపోయినా సరే. వామ్మో, నేనైతే చూసేటప్పటికి పండగ అయిపోయింది కదా, జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నాను. పండగ అయిపోయినా సరే ఎంత బిజీగా ఉందో చూడండి. మా ఫ్రెండ్స్ ఇంకా రిలేషన్ చాలామంది దుబాయ్లో ఉంటారండి. వాళ్ళ కోసం నేను కొంచెం షాపింగ్ చేద్దామనేసి, ఇంకా సారీస్ తీసుకుందామనేసి వచ్చాను. సో నాకైతే ఇక్కడేం పెద్దగా నచ్చినట్టు అనిపించలేదు. ఇంకా చూద్దాం కదా అని ఇంకా చూస్తూనే ఉన్నాను. ఈ జనాలు అయితే ఇంకా అలాగే ఉన్నారు బీభత్సంగా. నాకు చిన్న పని మీద అయితే నేను దుబాయ్ వెళ్తున్నాను. అక్కడ 5 days ఉంటాను నేను మ్యాక్సిమం. సో ఈ 5 days కూడా నేను A to Z నేను ఏమేమి చూపించాలనుకుంటున్నాను, అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అవన్నీ కూడా మ్యాక్సిమం నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మాత్రంగా నా దుబాయ్ ట్రిప్ని వీడియోస్ని మిస్ కాకండి, డెఫినెట్గా చూస్తారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ జనాలు అయితే ఇలా ఉన్నారండి ఈ షాప్లోని. ఈ పండగ వెళ్ళిపోయిన ఒక 2 days తర్వాత వెళ్ళాను, అయినా సరే ఇలా ఉన్నారండి. కింద చాలాసేపు నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ ఏమీ నాకు సారీస్ నచ్చలేదు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను, ఏమైనా రెడీమేడ్ ఏమైనా టాప్స్ అంటే చూద్దాం కదా అనేసి. అప్పుడే పండగ వెళ్ళింది కదా, మొత్తం ఫినిష్ అయిపోయి ఇంకా సైజులు అయితే ఏమీ లేవు, అన్ని XXL ఉన్నాయి. XL మీడియం అయితే లేవు. సో ఇక్కడ కూడా మనకైతే ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా మా చిన్నదానికైతే ఆకలి రాజ్యం పరిగెడుతుంది, ఆకలి ఆకలి అంటుంది. సో కాసేపు ఆగు మమ్మీ, ఇంకా నేను చూసి వెళ్దాం అనేటప్పటికి. చూస్తున్నారు కదా, ఈ లక్కీ షాపింగ్ మాల్ ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుందండి మా వైజాగ్లో. ఇంకా జగదంబ సెంటర్లో ఉంటుంది ఒక లక్కీ. ఆ లక్కీ అయితే ఇంకా ఎప్పుడు చూసినా ఎనీ టైం ఇంకా రష్ ఉంటుంది. ఇదైతే ద్వారకా నగర్ ఉంది కదా, అక్కడ ఈ లక్కీకి అయితే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నా, ఏదైనా నచ్చుతుందేమో అనేసి. నాకైతే ఏమీ నచ్చలేదండి. సో మా పాపకి ఆకలి ఆకలి అంటుంది. ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్దాం, వేరే ఏదైనా షాప్కి వెళ్దాం అంటే ఇంకా చెన్నై షాపింగ్ మాల్ అయితే కొత్తగా పెట్టారు ఇక్కడ, ఇంకా దానికి వెళ్దాము, తినేసినాక వెళ్దాము అంటే ఇంకా సో అప్పటికైతే ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. ఈ టాప్స్ మా పాప చూసింది బాగుందా లేదా అని అంటే ఇంకా అలా చూస్తూ ఉన్నాను. ఇంకా మన ఆడవాళ్ళం మేము షాపింగ్కి వెళ్తే అసలు బయటకు రావాలంటే కూడా మనకి రాలేము, చూస్తూనే ఉంటాము. మా పిల్లలైతే ఇంకా చెప్పవసరం లేదు, ఆకలి ఆకలి అనేటప్పటికి. ఇంకా వైజాగ్లోనే మనకి సాయిరాం పార్లర్ ఉంది కదా, అది చాలా ఫేమస్ అండి. అందరూ షాపింగ్ చేసి అందరూ అలసిపోయి ఇక్కడికైతే వస్తారు. సాయిరాం పార్లర్ చాలా ఫేమస్ అండి. వైజాగ్ ఎవరైనా వస్తే కనుక ఇది మిస్ కాకండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. టిఫిన్స్ కానీ ఇంకా మీల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎనీ టైం రష్ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చాం 4 o'clock అవుతుందండి షాపింగ్ చేసుకొని. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో 4 o'clockకే. ఎనీ టైం చాలా రష్ ఉంటుంది. ఫుడ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. టిఫిన్స్ అయితే ఇంకా సూపర్, ఇంకా చెప్పలేము. నాకైతే ఇక్కడికి వచ్చానంటే ఎక్కువ టిఫినే తింటాను. మా పిల్లలు ఇంకా 4 అయిపోయింది కదా, ఇంకా పాప మిల్స్ తింటాను అన్నది చిన్నది, పెద్దదేమొచ్చి ఇంకా వెజ్ పలావ్ తింటాను అన్నది. ఓన్లీ వెజ్జే ఇక్కడ, నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజ్ మాత్రంగానే. సో పాపకైతే వచ్చేసింది వెజ్ పలావ్, అది తింటుంది. మా చిన్నదేంచి వెయిటింగ్, దానికైతే ఆకలి అయితే బీభత్సంగా వేసేస్తుంది. సో ఇవండి వెరైటీస్.
వెజ్ పలావ్కి. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరైతే మిస్ కాకండి, డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి. కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది ఇది. ఇంకా మాకైతే మిల్స్ వచ్చేసింది, పాప చిన్నదానికి మిల్స్, నేను కూడా మిల్సే తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది ఫుడ్ అయితే. పాపకైతే చెప్తున్నాను గట్టిగా తిను, మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి అంటే మళ్ళీ షాపింగ్ అని అంటుంది. సో అది షాపింగ్లో తిరగాలంటే కొంచెం కష్టపడిపోతుంది. అందుకే నేను షాపింగ్కి ఎప్పుడు వచ్చినా సరే ఒక్కరిదాన్నే వస్తాను మ్యాక్సిమం, లేదంటే మా ఫ్రెండ్స్తో వస్తాను. ఇప్పుడు మాకు చెప్పాను కదా, కొత్తగా మాకు చెన్నై షాపింగ్ మాల్ అయితే పడింది, అక్కడికైతే వెళ్తాం తినేసి. ఇంకా చూడండి, పండగ అయిపోయిన 2 డేస్కి అయితే వచ్చాము, ఇంకా అదే సందడి ఉంది. పండగ సందడి అయితే ఏమీ తగ్గలేదండి, అలాగే ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగా అరేంజ్ చేశారండి. మనకి కేరళ స్టైల్ అదంతా కూడా చూడు, కథాకళి వీళ్ళు కథకళి డాన్స్ అది వేస్తున్నారు. అందరూ ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు, నేను కూడా ఇంకా ఫొటోస్ దిగుతున్నాను. భలే సందడిగా ఉందండి, పండగ అంతా కూడా ఈ షాప్లోనే ఉంది. అంత రష్ కూడా అలాగే ఉంది. ఇక్కడ అరేంజ్ కూడా చాలా బాగా చేశారండి, అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అందరూ ఫొటోస్ అయితే ఇంకా వీడియోస్ చాలా మంది తీసుకుంటున్నారు. సో లోపలికైతే వెళ్ళాము. ఇక్కడైతే చూశానండి, ఫస్ట్ ఫ్లోర్ చూశాను, కొంచెం ఓకే అనిపించింది. మళ్ళీ నేను సెకండ్ ఫ్లోర్లో సారీస్ ఉంటాయంటే ఇంకా సో ఇక్కడైతే వెళ్ళాను. ఇది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఇది కొత్తగా పెట్టారండి, ఇంకా కొంచెం ఇలా తీసి పెట్టేస్తున్నాను. ఇది చాలా పెద్దగా పెట్టారు మాకు వైజాగ్లో చెన్నై షాపింగ్ మాల్, చాలా బాగుందండి. ఇంకా సారీస్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చాయి. లక్కీ కంట ఇక్కడైతే చాలా బాగున్నాయి వెరైటీస్, కానీ క్లాత్, సారీ క్లాత్ చాలా రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. కలర్స్ అయితే ఇంకా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మన లేడీస్కి సారీస్ చూస్తే అసలు టైమే తెలియదు అంటారు కదా, ఆకలి వేయదు, టైము తెలీదు. అలాగా మా పిల్లలు ఏమో అక్కడ చైర్స్ ఖాళీగా ఉంటా, చైర్స్లో కూర్చోపెట్టేశాను. సో నేనైతే ఇంకా అన్నీ వదలకుండా చూస్తూనే ఉన్నాను. కలర్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. కలర్స్, సారీస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో మీరు ఎవరైనా ఇక్కడికి రాకపోతే కనుక వచ్చి విజిట్ చేయండి. సారీస్ అయితే చాలా బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్లోనైతే. నేను ఇక్కడ తీసుకున్నాను 6 సారీస్ తీసుకున్నానండి, మంచి కలర్స్ అయితే సెలెక్ట్ చేసి 6 అయితే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఈ బ్లాక్ సారీ అయితే సూపర్గా ఉంది, కాకపోతే నాకు నచ్చింది, మా పాపకి నచ్చలేదన్నది. సో బ్లాక్ కదా మమ్మీ వద్దనేసింది, నా దగ్గర ఆల్రెడీ చాలా బ్లాక్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దుబాయ్ వెళ్తున్నాను కదా, అక్కడ మంచి ప్లేసెస్ అన్నీ కవర్ చేసి మీకు చూపిస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మిస్ కాకండి. ఎందుకంటే నేను అక్కడ మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయండి. నేను 5 డేస్ అక్కడ ఉంటానని చెప్పాను కదా, ప్రతి ఒక్క ప్లేస్ కూడా విజిట్ చేసి మీకు చూపిస్తాను. నేను వెళ్ళానంటే నాతో పాటుగా మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి కదా, మీరు కూడా చూడాలి కదా. సో దానికోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.